లేకపోతే కందుల దుర్గేష్ గారు జర్నలిస్ట్ కూడా, ఆయన సినిమా జర్నలిస్ట్ కూడా పైగా సితారా అనేటువంటి పత్రికలో పనిచేశాడు ఆయన. అందుకని ఆయనకు కొంత తెలుసు, దీనికి సంబంధించిన నేపథ్యం తెలుసు. వారు వీరిని పిలిచి ఏం కష్టం వచ్చింది మీకు అని అడుగుంటే వారి కష్టం వారు చెప్పుకునేవారు. ఆ ఎగ్జిబిటర్లలో జనసేనకు సంబంధించిన ఎగ్జిబిటర్లు కూడా ఉన్నారు. వాళ్ళని ఎక్స్పెక్ట్ చేశారు పార్టీ నుంచి. తొందరపాటు నిర్ణయం అది. కాబట్టి ఆ రప్చర్లో అది బాగా హైలైట్ అయింది. ఇమ్మీడియట్గా వాళ్ళు సమ్మె విత్డ్రా చేసుకున్నారు. అవును, ఇప్పుడు మొత్తం ఇష్యూ క్లోజ్ అయింది. కానీ ఈ మరక మిగిలిపోయింది. ఇప్పుడు ఆ సినిమాయే వాయిదా పడింది. మీరు చెప్పిన డేట్కి సినిమాయే లేదు అక్కడ. ఇప్పటికైనా వాళ్ళు సిన్సియర్గా సింగిల్ స్క్రీన్ ఇష్యూ ఏమిటి అనేది పట్టించుకొని పిలిచి వాళ్ళతో మాట్లాడి, ఛాంబర్ని పిలిచి మాట్లాడి, విజయవాడలో కూడా ఫిలిం ఛాంబర్ ఉంది, హైదరాబాదులో ఉన్నదే ఛాంబర్ కదా. హైదరాబాద్ ఛాంబర్ కంటే దశాబ్దాల ముందు నుంచి విజయవాడలో ఫిలిం ఛాంబర్ ఉంది. అందుకని అక్కడ కూడా నాయకత్వం ఉంది. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఇష్యూ సాల్వ్ చేయొచ్చు. ఆ ప్రయత్నం జరగాలి ప్రభుత్వం నుంచి. జరిగితే సింగిల్ స్క్రీన్స్ వాళ్ళ కోరికలు ఒకటే, రెండే కోరికలు వాళ్ళకి. ఒకటి, నెలకొక మేజర్ రిలీజ్ ఉండేలాగా హీరోలు సినిమాలు చేయాలి. అదే అంటే సంవత్సరానికి ఒక రిలీజ్ అయినా పెద్ద హీరోలు పెట్టుకోవాలి. అప్పుడు మాకు రెంటల్ బేసిస్లో కాకుండా మాకు పర్సంటేజ్ పద్ధతిలో డబ్బులు ఇవ్వండి. ఆ డబ్బులు పెట్టుకుని ఆ తర్వాత వచ్చిన నష్టాల్లో బఫర్గా వాడుకుంటాం.